వసంతకాలం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. ఇక పదండి ఉగాది పచ్చడిని సిద్ధం చేద్దాం. ఆగండి ఆగండి, ఉగాది పచ్చడి అంటే ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు అంటూ 6 రకాలని కలిపేసి వీటన్నింటినీ సరిగ్గా ఉపయోగిస్తూ అమృతం లాంటి అతి రుచికరమైనటువంటి ఉగాది పచ్చడిని ఎవరైతే తయారు చేయగలుగుతారో వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అత్యంత మధురంగా ఉంటుందట. అంటే మధురంగా చేయమన్నాం కదా అని చెప్పి తీపిని ఎక్కువగా కలిపేసి మధురంగా మార్చేద్దాము అనుకుంటున్నారో ఏమో. అది కాదు, ఏవేవి ఎంతెంత సమపాలలో ఉపయోగించాలో ఏకాగ్రతతో రుచికరమైనటువంటి ఉగాది పచ్చడిని సంసిద్ధం చేయాలి. చేదును ఉపయోగిస్తూనే, వగరు ఉపయోగిస్తూనే, ఉప్పును, కారాన్ని, తీపిని, పులుపుని మేళవిస్తూ అత్యద్భుతమైనటువంటి ఉగాది పచ్చడిని దివ్య ఔషధంగా మార్చగలిగేలాగా, అమృతాన్ని తలపించేలాగా తయారు చేయగలగాలట. అందుకోసమని ఏదో ఎలాగోలా ఉగాది పచ్చడి చేసేద్దాం అనుకోకండి. అమృతాన్ని తలపించేటువంటి సమ్మేళనంతో ఉగాది పచ్చడిని ఎంత అద్భుతంగా తయారు చేయగలిగితే మీ జీవితం అంత మధురంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఎర్ర బెల్లాన్ని ఉపయోగించండి. కల్తీ బెల్లాలు వస్తున్నాయి. ఎర్ర బెల్లాన్ని ఉపయోగించుకుంటూ సరైనటువంటి మోతాదులో తగు రీతిలో తయారు చేసి దివ్య ఔషధంగా భావిస్తూ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని పఠిస్తూ చక్కగా ఉగాది పచ్చడిని స్వీకరించి శుభసూచకమైనటువంటి జీవితాన్ని ఆరంభిద్దాం.